Welcome to my dear new students, Triple A students. Good morning to all. This is the Dr. K. Ramesh, Professor of Mathematics. This semester I would like to deal one mathematical paper, Mathematical Techniques, MT, Syllabus, Unit 1. Already you know the syllabus. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ మీకు సిలబస్ బుక్స్ అన్నీ మీకు ఇచ్చారు ఫస్ట్ ఇయర్లో, వాటిలో చూసుకుంటే తెలుస్తుంది కదా అనుకోవచ్చు మీరు. కాకపోతే ఈ సిలబస్లో ఏ ఏ టాపిక్స్లో బిట్స్ వస్తాయి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ప్రతి యూనిట్ నుంచి ఏబి ఆర్ సిడి వస్తాయి, అంటే 4 బిట్స్ వస్తాయి. 4 × 7 మార్క్స్ 28. మన ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి 14 మార్క్స్ అనమాట ఒక్కొక్క యూనిట్లో. ఆ విధంగా మనకి 4 బిట్స్ ఏ టాపిక్స్లో వస్తాయో చెప్తాను నేను యూనిట్ వైజ్గా. సో మీన్ వాల్యూ థియరమ్స్, దిస్ ఈస్ వన్ చాప్టర్ ఇన్ యూనిట్ 1. రోల్స్ థియరం, Lagrange's mean value theorem, Cauchy's mean value theorem. From this we get 1 bit, 1 7 marks question. Taylor's and Maclaurin's theorem with remainders, we get 1 bit from this. In the second chapter, infinite series, వితౌట్ ప్రూఫ్స్ థియరమ్స్ ఉంటే వాటికి ప్రూఫ్లు ఏమి ఉండవు, సిలబస్లో లేవు, ఓన్లీ స్టేట్మెంట్స్ ప్రాబ్లమ్సే. ఇన్ఫైనైట్ సిరీస్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ ఆఫ్ సిరీస్, geometric series, oscillatory series, comparison tests, ratio test. From this we get 1 bit. Cauchy's root test, so Cauchy's root test, Rabi's test, alternate series, Leibniz test, absolute and conditional convergence. From this we get 1 bit, 4 bits. Next, unit 2, Z transforms, very easy unit. These are also very easy units. This is ఇక్కడ మనకి లిమిట్ తప్ప ఏదే అదర్ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఏం రావు, ఓన్లీ లిమిట్, హౌ టు ఫైండ్ లిమిట్స్, ఇవన్నీ లిమిట్ మీద ఉండేవే. ఇక్కడ కొద్దిగా డెరివేటివ్లు వస్తాయి దీంట్లో, కాకపోతే కొంచెం పెద్ద యూనిట్ అంతే. కానీ ఇది వెరీ ఈజీ యూనిట్. జెడ్ ట్రాన్స్ఫార్మ్స్, డెఫినేషన్ ఆఫ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్, లీనియర్ ప్రాపర్టీ, డాంపింగ్ రూల్, షిఫ్టింగ్ యూఎన్ టు ద రైట్ అండ్ లెఫ్ట్, మల్టిప్లికేషన్ బై ఎన్, ఇవన్నీ కలిపి దీంట్లో బిట్ వస్తుంది. ఇవన్నీ ఎలిమెంటరీ థింగ్స్ లేండి, ఇవన్నీ డెఫినేషన్స్. ఇక్కడ వరకు మీకు ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి మొదలవుతాయి. షిఫ్టింగ్ యూఎన్ టు ద రైట్ అండ్ లెఫ్ట్, మల్టిప్లికేషన్ బై ఎన్, ప్రాబ్లమ్స్ వచ్చేది ఇక్కడే. ఇవన్నీ కాన్సెప్ట్స్. వీటిలో మనకు ఒక బిట్ వస్తుంది. ఇనీషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం, దీంట్లో ఒక బిట్ వస్తుంది. ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్, కన్వల్యూషన్ థియరం, దీంట్లో బిట్ వస్తుంది. అప్లికేషన్స్, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్స్, నాట్ డిఫరెన్షియల్, డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఈక్వేషన్స్ గురించి మనకి యాక్చువల్గా ఇది ఒక చిన్న చాప్టరు. డిఫరెన్స్ ఈక్వేషన్ గురించి చెప్పి చాలా ప్రాబ్లం చేపించి దీంట్లోకి రావాలి. షిఫ్ట్ ఆపరేటర్ అని ఇవన్నీ చాలా ఉంటాయి, కానీ అంతా మన సిలబస్లో లేదు. డైరెక్ట్గా డిఫరెన్స్ ఈక్వేషన్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీటిని జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాం. ఇక్కడ ఒక బిట్ 100% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ 3, 4 year series, 3rd unit,
Fourier series Dirichlet's conditions even and odd functions ఓ బిట్ వస్తుంది. From this we get one bit. Fourier series of functions in an arbitrary interval half range series. From this we get one bit. Parseval's identities and applications, practical harmonic analysis. From these two topics we get one bit. What about other bit? So we get one bit from this. From half range series Parseval's identity we get one bit. So very small chapter. From practical harmonic analysis we get one bit. From this we get one bit. Fourier series functions in an arbitrary interval one bit. From half range series Parseval's identities we get one bit. Practical harmonic analysis we get one bit. 4 bits like this. Unit 4 Fourier transforms. Fourier transforms. Fourier transforms. Fourier integrals. Fourier integrals. Fourier cosine and sine integrals. From this we get one bit. Fourier transforms we get one bit. Fourier sine and cosine transforms. From this we get one bit. 3 bits. Properties inverse Fourier transforms, finite Fourier transforms we get one bit. Last unit 5, that is partial differential equations. Partial differential equations. Partial differential equations, simply PDE. Unit heading: formation of first order partial differential equation. Partial differential equation. From this we get one bit. Solution of first order linear partial differential equations we get one bit. Solution of standard forms of non-linear PDE partial differential equations we get one bit. Method of separation of variables. Applications: one-dimensional wave
equation. From this we get 1 bit. So అప్లికేషన్స్ 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్, ఇంకా ఉన్నది 2 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ఉంది, 1 డైమెన్షనల్ హీట్ ఉంది. అన్నీ మీకు పెట్టవచ్చు ఎలక్ట్రికల్ వాళ్ళకి. కానీ యూనిఫామ్గా ఉండాలని దీంట్లో కూడా 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ఒకటే పెట్టారు. ఇవేమో ఫార్మేషన్ అనేది సింపులే యూనిట్, ఇది కూడా స్మాల్ యూనిట్. ఈ లీనియర్కి ఒక బిట్టు, నాన్ లీనియర్కి ఒక బిట్టు, ఫార్మేషన్కి ఒక బిట్టు. అప్లికేషన్ మెథడ్, ఈ అప్లికేషన్లోనే ఇది యూజ్ అవుతుంది, మెథడ్ ఆఫ్ సెపరేషన్ వేరియబుల్స్. దీని మీద ఒక బిట్టు, 4 బిట్స్ ఈ విధంగా వస్తాయి. జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. సిలబస్ ఎలా డివైడెడ్ అయిందో చూసుకోండి. దాని ప్రకారం చక్కగా ప్రిపరేషను స్టార్ట్ చేసుకోండి. ముందు ఈ సిలబస్ అంతా ఒక న్యూ నోట్బుక్లో నోట్ చేసుకోండి. తర్వాత నేను యూనిట్ 1 స్టార్ట్ చేస్తాను. వీడియో లెక్చర్ పంపిస్తాను. అవి చూసుకోవటం, ఆ వీడియోలో ఇచ్చిన నోట్స్లో నోట్ చేసుకోవటం, ఎక్కడన్నా హోంవర్క్ ప్రాబ్లమ్స్ వేస్తే ఆ ప్రాబ్లమ్స్ కూడా నోట్స్లోనే చేయడం, వాటిని సబ్మిట్ చేయాలి. ముందు క్లాస్ బిగిన్ అవ్వగానే బిగినింగ్ టైంలో మీ అందరూ మన గ్రూప్లో, మన EEE MT గ్రూప్లో మీ లాస్ట్ 3 డిజిట్స్ పెట్టి ప్రెజెంట్ సార్ అని అటెండెన్స్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత నోట్స్ అంతా రాసిన తర్వాత నోట్స్ మళ్ళీ మన గ్రూప్లో పెడతారు. అప్పుడు నేను నోట్స్ ఎంతమంది పెట్టారని చూసుకుని దాన్ని బట్టి అటెండెన్స్ కన్ఫర్మ్ చేసి అటెండెన్స్ మీకు HOD మేడంకి పంపిస్తాను. ప్రిన్సిపల్ సార్ కూడా సూపర్విజన్ చేస్తారు. ఎవరు ఆబ్సెంట్ అవ్వకుండా ప్రతి క్లాస్కి అటెండ్ అవ్వండి. మీరు ఎంత బాగా క్లాసెస్కి అటెండ్ అవుతే అంత సక్సెస్ మీకు వస్తుంది. ఆల్ ద బెస్ట్.